స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, మనం ద బెస్ట్ కాలేజ్ చూస్ చేసుకోవాలి. కాలేజ్లో జాయిన్ అవ్వడానికంటే ఫస్ట్ ఆ కాలేజ్లో మనం చూడాల్సింది మేనేజ్మెంట్. మనం బిల్డింగ్ కడుతున్నామంటే బిల్డింగ్ యొక్క బేస్మెంట్ ఎంత బాగుంటే మన బిల్డింగ్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. అలాగే స్టూడెంట్ కెరియర్ కూడా స్ట్రాంగ్ ఉండాలంటే అంతకంటే స్ట్రాంగ్ ఉన్న మేనేజ్మెంట్ ఉండాలి. అలాంటి మేనేజ్మెంటే మనకు ప్రొఫెసర్ వైవి గోపాలకృష్ణమూర్తి గారు ఎంటెక్ ఎన్ఐటి వరంగల్లో కంప్లీట్ చేసి గవర్నమెంట్ జాబ్ వచ్చినప్పటికీ టీచింగ్ మీద ఫ్యాషన్తో వారికి ఉన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, థియరిటికల్ నాలెడ్జ్తో స్టార్ట్ చేసిన కాలేజీ. కాలేజీలో జాయిన్ అవుతే కెరియర్ ఎంత అద్భుతంగా ఉంటుందనడానికి మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఈ రోజుల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ అనగానే సిఎస్సి బ్రాంచ్ స్టూడెంట్కే ప్లేస్మెంట్ రావట్లేదు. అలాంటిది సివిల్ బ్రాంచ్ స్టూడెంట్కి కూడా ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్న కాలేజ్. గోల్డ్ మెడలిస్ట్ స్టూడెంట్స్ని తీర్చిదిద్దగలిగే ఫ్యాకల్టీ అండ్ టీచింగ్ ఉన్న కాలేజ్ ఇది. ఒక్క స్టూడెంటే కాదు, ప్రీవియస్ ఇయర్స్లో కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఒక్క సివిల్ బ్రాంచ్ నుంచే కాదు, కాలేజీలో ఉన్న అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్ అందరికీ ప్లేస్మెంట్స్ రావడం జరిగింది. 2024 బ్యాచ్ సంబంధించి మెకానికల్ స్టూడెంట్స్ ఇద్దరు హుందాయికి సెలెక్ట్ అవ్వడం జరిగింది 5 lakhs per annumతో. ట్రిపుల్ ఈ అండ్ మెకానికల్ ఓవరాల్గా 2024లో 14 మెంబర్ స్టూడెంట్స్కి క్యాంపస్లోనే ప్లేస్మెంట్స్ రావడం జరిగింది విత్ 3.6 lakhs per annum ప్యాకేజ్తో. హైయెస్ట్ ప్యాకేజ్ విషయానికి వస్తే 2023లో 16.5 lakhs per annum ఉన్న ప్యాకేజ్ అనేది 2024 స్టూడెంట్స్కి 17.8 lakhs per annum హైయెస్ట్ ప్యాకేజ్ రావడం జరిగింది. ప్లేస్మెంట్స్ ఇంకా ఆన్గోయింగ్లోనే ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పటి వరకు 2024 ప్లేస్మెంట్స్ కనుక చూసుకుంటే 460+ ప్లేస్మెంట్ ఆఫర్స్, హైయెస్ట్ ప్యాకేజ్ 17.8 lakhs, యావరేజ్ ప్యాకేజ్ 4.5 lakhs per annumగా ఉంది. హైదరాబాద్లోనే ద బెస్ట్ కాలేజ్ అదే మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. 10 ఎకరా విస్తీర్ణంలో ఉన్న వరల్డ్ క్లాస్ గ్రీనరీ క్యాంపస్ ఇది. బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీతో పాటు ల్యాబ్, లైబ్రరీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్తో పాటు క్యాంపస్, ఫెసిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్, మీకు ముఖ్యంగా ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తూ స్టూడెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న ఒకే ఒక కాలేజ్ అని చెప్పొచ్చు. టోటల్గా ఏ బ్రాంచెస్ ఉన్నాయి, మీరు ఏ బ్రాంచెస్లో జాయిన్ అవ్వచ్చు, కాలేజ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. హైదరాబాద్లోనే ద బెస్ట్ టాప్ అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. కాలేజ్ యొక్క కోడ్ నోట్ చేసి పెట్టుకోండి, ACEG. నాక్ ఏ గ్రేడ్ ఉన్న కాలేజ్, NBA అక్రిడేషన్ కలిగి ఉన్న కాలేజ్ ఇది. ద బెస్ట్ కాలేజ్లో సీట్ వస్తే చాలు అనుకునే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి ద బెస్ట్ ఆప్షన్ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. మీకు క్లాసెస్ అనేవి అన్ని కాలేజ్ లాగా జస్ట్ థియరిటికల్ క్లాసెస్ కాదు, విత్ ప్రాక్టికల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకైతే టీచింగ్ చేసే ఫ్యాకల్టీ ఉంది. ఇందులో మీకు 1-to-1 కేర్ కూడా తీసుకొని ఫ్యాకల్టీ స్టూడెంట్స్ అందరికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్కి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఉన్న ల్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ల్యాబ్ ఫెసిలిటీస్ ద్వారా స్టూడెంట్ తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని ఇండివిజువల్గా ఓన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకునేంత నాలెడ్జ్ గెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ ఇండివిజువల్ కేర్ తీసుకొని తన ఓన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసేంత నాలెడ్జ్ ప్రొవైడ్ చేసే ఫ్యాకల్టీ అసిస్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ 4 years కంప్లీట్ అయిపోయేలోపు వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్ బిల్డ్ చేసి క్యాంపస్ ప్లేస్మెంట్స్కి సెలెక్ట్ అయ్యేలాగా తీర్చిదిద్దుతున్న కాలేజ్ ఇది. లైబ్రరీ విషయానికి వస్తే అసలు మీరు ఏ కాలేజీలో చూసుంటారు, థౌజండ్స్ ఆఫ్ బుక్స్, ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన బుక్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి. ఈ బుక్స్తో పాటు మీకు డిజిటల్ లైబ్రరీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వరల్డ్ యాక్సెస్ ఉన్న డిజిటల్ లైబ్రరీ ఇది. ఈ డిజిటల్ లైబ్రరీ యూజ్ చేసుకొని స్టూడెంట్స్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, టెక్నాలజీస్, అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ నాలెడ్జ్ గెయిన్ చేయడంతో పాటు స్టూడెంట్స్ తన స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. అన్నీ బాగానే ఉన్నాయి సార్, మరి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ నేను ఎందుకు చూజ్ చేసుకోవాలి అంటే కనుక మీకు ఒక కాలేజ్ చూజ్ చేసుకోవడానికి ఆ కాలేజ్ ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ బేస్ చేసుకొని మనం డిసిషన్ తీసుకుంటాం. కొన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలేజ్నే ఈ రోజుల్లో పిక్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటిది
కాలేజ్లో ఒక్కటి కాదు, 2 కాదు, మీకు ఏ కాలేజ్లో లేనన్ని ఫెసిలిటీస్ ఈ కాలేజ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందులో అతి ముఖ్యమైనవి మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడంతో పాటు మిగిలినవన్నీ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ. మీకు స్ట్రాంగ్ స్కిల్స్ రావాలి, బెస్ట్ నాలెడ్జ్ రావాలంటే గనక అది ఎప్పుడు సాధ్యమవుతుంది? హైలీ క్వాలిఫైడ్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. అలాంటి 35 మెంబర్స్ ప్రొఫెసర్స్, 62 మెంబర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్, 130 మెంబర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్న కాలేజ్ ఇది. ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కొన్ని కాలేజెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్న ద బటర్ఫ్లై ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ ఇయర్ నుంచి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాంపిటేటివ్ కోడింగ్, ఆప్ట్యూడ్, సెకండ్ ఇయర్లో అడ్వాన్స్డ్ ఆప్ట్యూడ్, సాఫ్ట్ స్కిల్స్, కాంపిటేటివ్ కోడింగ్, జావా, డేటా స్ట్రక్చర్, ఆల్గరిథం సంబంధించి, థర్డ్ ఇయర్లోనే ప్లేస్మెంట్ రిజిస్ట్రేషన్, అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్ సంబంధించి సిస్కో, సైబర్ సెక్యూరిటీ, ఏడబ్ల్యూఎస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి స్టూడెంట్స్కి కంప్లీట్ ప్లేస్మెంట్ వచ్చేలాగా ఏ ట్రైనింగ్ అయితే అవసరం ఉంటుందో ద బటర్ఫ్లై ప్రోగ్రామ్ ద్వారా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో ఇండివిజువల్ కరికులం డెవలప్ చేసి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్లో పర్ఫెక్ట్గా స్టూడెంట్ ఒక కంపెనీకి ప్లేస్మెంట్కి కావాల్సిన ఏ స్కిల్స్ అయితే కావాల్సి ఉంటుందో అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, ప్లేస్మెంట్ సెలక్షన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఫాలోడ్ బై ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, జాబ్ ఫేర్ కండక్ట్ చేయడం ద్వారా స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. స్టూడెంట్ క్యాంపస్ ప్లేస్మెంట్లో డైరెక్ట్గా జాబ్ జాయిన్ అవ్వడమే కాదు, హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలని, పబ్లిక్ సెక్టర్స్ జాబ్స్ తెచ్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి స్టూడెంట్స్ కోసం కూడా ఫస్ట్ ఇయర్ నుంచే గేట్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, క్యాట్ లాంటి ఎగ్జామ్స్ కోసం గైడెన్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాట్ నాట్ అనేలాగా ప్రతి ఒక్క ఫెసిలిటీ స్టూడెంట్కి వరల్డ్ క్లాస్ క్యాంపస్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆడిటోరియం, బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాస్టల్స్ అనగానే అన్ని కాలేజెస్ లాగా ఏదో ఒక రూమ్ అలాట్ చేయడం, ఏదో ఒక బిల్డింగ్ అలాట్ చేయడం అలాంటివి ఏమీ ఉండవు. 24 అవర్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ, హోమ్ ఫుడ్ ఫీల్ అయ్యేలాగా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ స్టూడెంట్స్ని చాలా కేర్గా చూసుకోవడం జరుగుతుంది. క్యాంపస్లో ప్రతి ఒక్క ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది. స్టూడెంట్స్ ఒక్కసారి హాస్టల్లో జాయిన్ అవుతే ఇంకా హోమ్ సిక్కు కూడా ఉండకుండా ఉండేలాగా క్యాంపస్లోనే అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు బిగినింగ్లోనే చెప్పినట్టుగా మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైనా ఉంది అంటే అది ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే. ఎంసెట్లో మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని హాస్టల్ లేదా ట్రాన్స్పోర్ట్లో మీకు ఫీ కన్సెషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈసీఈ, సిఎస్సి, అలైడ్ బ్రాంచెస్తో జాయిన్ అవుతే కనుక బిలో 2500 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి 100% కన్సెషన్, 2500 to 5000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి 75% కన్సెషన్, 5000 to 10000 ర్యాంక్ వస్తే 50% కన్సెషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ లాంటి బ్రాంచెస్ మీరు జాయిన్ అవుతే బిలో 2500కి 100% కన్సెషన్తో పాటు మీ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు వెరీ ఇంపార్టెంట్, బీటెక్ జాయిన్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ గేట్ ఎగ్జామ్కి అయితే అపియర్ అవుతుంటారు. గేట్ ఎగ్జామ్కి మీకు 100% ఫీ కన్సెషన్తో కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బిగినింగ్ నుంచే మనకు ఏస్ ఇంజనీరింగ్ కాలేజే కాదు, ఏస్ అకాడమీ కూడా ఉంది. ఈ అకాడమీ ద్వారా స్టూడెంట్స్ అందరికీ గేట్ కోచింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ ఈ కోచింగ్ తీసుకోవడం ద్వారా గేట్ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి హైయర్ ఎడ్యుకేషన్తో పాటు పబ్లిక్ సెక్టర్స్ జాబ్స్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ సిఎస్సి స్పెషలైజేషన్ ఏఐఎంఎల్, సిఎస్సి డిఎస్, సిఎస్సి ఐఓటి, ఐటీ, ఈసీఈ, త్రిబుల్ ఈ, సివిల్, మెకానికల్, ఏఐఎంఎల్, ఏఐడిఎస్. ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి విజిట్ చేస్తున్న టాప్ రిక్రూటర్స్ కనుక చూసుకుంటే టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అయిన అసెంచర్, విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని ఇలా చెప్పుకుంటూ వెళ్తే టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అన్నీ ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్కి విజిట్ చేస్తున్నాయి కాబట్టి స్టూడెంట్స్ అందరికీ ఇంత మంచి ప్లేస్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసే టైంలో, కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే టైంలో టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ రాకుండా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక కాలేజ్ యొక్క కోడ్ నోట్ చేసుకోండి. ACEG
మీకు కాలేజ్ సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా డిస్ప్లే పైన మీకు నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ పైన కాంటాక్ట్ అవుతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్లో కూడా పిన్ చేస్తాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఈ నెంబర్ పైన కాంటాక్ట్ అవుతే మీకు కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.